హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ పెన్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. రామపురం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ప్రత్యేక పూజలు చేసిన పీసీ ఘోష్ అన్నట్టు చూసుకొచ్చి అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మన పీసీ ఘోష్ గారు మరి రామప్ప దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని భక్తి శ్రద్ధలతోని అక్కడ భగవంతుని ఆశీర్వాదాలు పొందడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఏ విధంగా ముందుకు పోతుంది అదంతా మనకి ఆల్రెడీ రెగ్యులర్ గా మనం చూస్తూ ఉన్నాం. మన ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వెళ్ళి రావడం జరిగింది. సో ఎవరికి కూడా మాకు అసలు సంబంధం లేదన్నట్టు చెప్పారు. మరి ఎవరు తప్పు చేసిరు, ఎట్లా నష్టపోయింది, ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం అయింది, ఇది తెలియాలి. అసలు అందరు పోయి మాకు తెలియదు మేము తప్పు చేయాలంటే మరి ఏదో జరిగింది అసలు. సో ఇది బయటికి రావాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం వస్తుంది. ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు, ఈనాడు ప్రజలకు న్యాయం జరుగుతలేనప్పుడు, కోట్ల రూపాయల దుర్వినియోగం అయినప్పుడు ఇష్టానుసారంగా ఇంజనీర్లకు ఇచ్చి నాసిరకంగా కట్టి పిల్లలకు ఉంటే ఈనాడు ప్రజాధనం దుర్వినియోగం అయితే ఈనాడు ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది? ఈ కమిషన్లు ఇవన్నీ ఉండేందుకు? ఈనాడు ఏళ్ల తరబడి నెలల తరబడి ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, అప్పుడు అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, అప్పుడు అరెస్ట్ చేస్తాం. ఎంతమందిని విచారిస్తారు? ఏదో న్యాయం జరుగుతుంది. సో ఖచ్చితంగా మరి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పీసీ ఘోష్ గారు మీరన్నా మరి దీన్ని ముందుకు తీసుకోవతారా, లేకపోతే మధ్యనే మరి ఇదైతుందో చూసుకోవాలి. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి. వరంగల్ సిపి సందీప్ సింగ్ ఈ నెల 14 నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సందీప్ సింగ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీపడే అవకాశం ఉంటుందన్నారు. రాజమార్గం అని గుర్తించాలని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది రాజీపడ్డ తగిన కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏదైతే లోక్ అదాలత్ లో మరి ఎన్నో కేసులు మాఫీ అయినట్టుగా మనం తీసుకొచ్చినాడు. కోర్టులలో పెండింగ్ ఉన్నటువంటి కేసులు వేలాది లక్షలాదిగా ఉన్నాయి. కాబట్టి ఈనాడు లోక్ అదాలత్ లో అయితే కాంప్రమైజ్ అయిపోయి రాజీ గుర్తించుకొని కాంప్రమైజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా వినియోగం దీన్ని యూజ్ చేసుకొని కేసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి ఆలోచన లేకుండా కాంప్రమైజ్ చేసుకుంటే లోక్ అదాలత్ మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు మనకి సందీప్ సింగ్ గారు, వరంగల్ సిపి సందీప్ సింగ్ గారు చెప్పడం జరిగింది. వరంగల్లో శాశ్వత పనులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారంలో శాశ్వత పనులకు అడుగులు పడుతున్నాయి. ప్రతి 2 నెలలకోసారి జరిగే ఈ మన దేవతల జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి 1 కోటికి పైగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. గతంలో కేవలం జాతర సమయంలోనే భక్తుల రద్దీ కనిపించేది. కానీ ఇప్పుడు నిత్యం వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారని, ఆదివారాల్లో అయితే శని ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, ఈ నేపథ్యంలో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేపట్టాలని వాదన బలంగా వినిపిస్తుంది. వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారంకి రావడం కానీ, అక్కడ మొక్కులు తీర్చుకోవడం కానీ అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈనాడు ఒక జాతర సమయంలోనే కాకుండా ఇప్పుడు శనివారాలు, ఆదివారాలు హాలిడేస్ ఉన్నప్పుడల్లా భక్తులు చాలా మటుకు వేల సంఖ్యలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు తాత్కాలికంగా కాకుండా శాశ్వత పనులు చేసే విధంగా మరి సీతక్క గారు ఇక్కడ శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఏదైతే 4.20 కోట్లతో బస్ డిపో నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క, ఘట్టమ్మ ప్రాంతంలో బస్ స్టాండ్ ఏర్పాటు, 50 లక్షలతో మంగపేటలో ఒక మినీ బస్ స్టాండ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న అధికారులు ఉన్నట్టు ఖచ్చితంగా డెవలప్మెంట్ లో కావాలి. మనకి చెప్పుకోదగ్గ తెలంగాణ రాష్ట్రంలో ఆలయంగా మేడారం కూడా ఉంది. కాబట్టి ఈనాడు భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా భక్తుల అవసర నిత్యం అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా కూడా ఖచ్చితంగా మేడారం ఆలయం డెవలప్మెంట్ చేయాల్సిందిగా రూమ్లు, వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతోంది. కార్పొరేట్ కు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేత అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఖచ్చితంగా కార్పొరేట్ కు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈనాడు నాయకులందరూ ఈ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో అయ్యేది, గవర్నమెంట్ కాలేజీలలో చదివించారు, గురుకుల పాఠశాలలలో చదివించారు, గురుకుల హాస్టళ్లలో వేయరు. మీరు
అప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు బాగుపడాయో మేము చూస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ డ్యూటీలు చేసుకుంటా, గవర్నమెంట్ లో పని చేసుకుంటా పిల్లలేమో ప్రైవేట్ స్కూళ్ళలో పోతుంటారు. మీరేమో గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కావాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలని చెప్తున్నారు కదా. మీ వాళ్ళని కూడా మీ పిల్లలని అందరినీ స్కూళ్ళల్లో కాలేజీలలో వేయాలి. అప్పుడు మేము కూడా మెచ్చుకుంటాము, అరే మన నాయకుల పిల్లలే ఉన్నారు, మేము ఎందుకు పోదని చెప్పేసి మేము కూడా మా పూర్వకాలను కూడా తోలిస్తాము. సరైనటువంటి వసతులు, సరైనటువంటి టీచర్స్ ఉంటే ఎందుకు వదులుకుంటారు? పైసలు పెట్టి బయటకు ఎందుకు తోలిస్తారు ప్రజలు? సో ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే, మీరు చేసేటటువంటి కృషి ఇక్కడ కాదు, బుక్లు ఇవ్వడం ఇచ్చిపెట్టడం కాదు, టీచర్ ఫెసిలిటీస్, మౌలిక వసతులు కల్పించండి. స్కూల్లో మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు కష్టపడి బయటకు పంపిస్తారు ప్రైవేట్ స్కూళ్ళకి? సో ఖచ్చితంగా ఆ వ్యవస్థ రావాలి, అప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు, కేంద్ర ప్రభుత్వం సంక్షేమమే పథకాలను ప్రజలకు చెప్పాలి, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అన్నట్టు మనం చూసుకోవచ్చు. వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు, ఖచ్చితంగా వికసిత్ భారత్ తో బాగా ప్రతి ఒక్కరి జీవితాలు మారాలి, అందరి జీవితాలు వికసించేటటువంటి సందేశాన్ని మీరు ఇస్తా ఉన్నారు. కాబట్టి నిరుపేదల జీవితాలు వికసించేటట్టు, విద్యార్థుల భవిష్యత్తును వికసించేటట్టు, విద్యార్థుల చదువులు వికసించేటట్టు, యువకుల ఉద్యోగాలు వికసించేటట్టు నాడు అన్నిటికీ మీరు శ్రీకారం చుట్టాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ పొద్దున్న లేవగానే ఈ పార్టీ అట్లా, ఆ పార్టీ ఇట్లా, ఈ నాయకుడు ఇట్లా, ఆ నాయకుడు ఇట్లా కాదు. అందరూ కార్యాచరణతోని ఒక మంచి మూమెంట్ తో ముందుకెళ్తే ఈనాడు భారతదేశం మంచి వికసిత్ భారత్ గా తయారవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే.